హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు పిసినారి అత్త స్టైలిష్ కోడలు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో సూరమ్మ అనే పెద్దావిడ వాకిట్లో కూర్చుని బియ్యం ఏరుతుండగా అటుగా ఒక సన్యాసి వచ్చి, అమ్మా, చూడటానికి లక్ష్మీదేవిలా ఉన్నారు, దానం చెయ్యండమ్మా అనేసరికి సూరమ్మ గట్టిగా కేక వేస్తూ, ఏవండి, ఆ టేబుల్ మీద నా పర్సు ఉంది, ఇలా తీసుకురండి అనేసరికి, మీరు లక్ష్మీదేవి కాదు, దానకర్ణురాలు అని సన్యాసి అంటాడు. ఆ వెంటనే సూరమ్మ, ఏవండి, పర్సుతో పాటు దేవుడి గదిలో ఉన్న బంగారు నాణాలు కూడా పట్టుకురండి, అవి కూడా స్వామీజీకి ఇద్దాం అనేసరికి సన్యాసి ఆనందం పట్టలేక పొగుడుతూనే ఉన్నాడు. సన్యాసి పొగిడిన ప్రతిసారి తన భర్తను లోపల నుండి ఏదో ఒకటి తీసుకురమని అరుస్తూనే ఉంది. కాసేపటి తర్వాత సన్యాసి, అమ్మా, లోపల ఉన్న మీ భర్త ఇంకా రావటం లేదు, ఇస్తా అన్నవన్నీ పట్టుకొస్తే అనేసరికి సూరమ్మ, ఏంటి ఇచ్చేది, తోటకూర కట్ట, నువ్వు నన్ను లక్ష్మీదేవి దానకర్ణురాలు అని పిలిచి నా చెవులకి ఆనందం కలిగించావు కదా, పోనీలే, సన్యాసివి, ఎందుకు బాధ పెట్టడం అని నేను కూడా అది తీసుకురా ఇది తీసుకురా అని మిమ్మల్ని ఆనందపెట్టాను. మీరన్నదానికి నేను చేసిన దానికి చెల్లు, నీవిక వెళ్ళు అనేసరికి సన్యాసి షాక్. మూర్ఖురాలా, నీ పిసినారితనంతో నన్నే అవమానిస్తావా? నీకిదే నా శాపం. పాసి అన్నం కూడా దానం చేయకుండా నువ్వు సంపాదించిన ఆస్తి అంతా నువ్వు చూస్తుండగానే కరిగిపోతుంది. దాన ధర్మాలు చేసే అమ్మాయి డబ్బు నీళ్ళలాగా ఖర్చు పెట్టే అమ్మాయే నీ కోడలుగా వస్తుంది అని కమండలలో నీళ్లు సూరమ్మ మీద చల్లి వెళ్ళిపోతాడు. పోవయ్యా, ఇలాంటివి చాలా చూసాం అనుకుంటూ సూరమ్మ లోపలికి వెళ్ళేసరికి, ఏంటే బయట శాపనార్థాలు వినిపిస్తున్నాయి అని తన భర్త అనేసరికి, నాకు కాబోయే కోడలు దానంలో కర్ణుడిని మించిపోతుందంట అనేసరికి, అయితే అవి మంచి మాటలే అంటాడు సూరమ్మ భర్త. అయినా నా కొడుకు నన్ను కాదని పెళ్లి చేసుకుంటాడా? నేను గీసిన గీత దాటడు అంటుంది. ఒకరోజు నారాయణ, ఏం కూర వండావే అంటే, కాకరకాయ అంటుంది సూరమ్మ. నిన్న పొద్దున కూడా అదే చేసావు కదే, ఇదే నిన్న పొద్దుడిదే, మిగిలింది పడేయటం ఎందుకని వేడి చేసి తినండి అనేసరికి నారాయణ, ఒసేయ్ తిండి దగ్గర కూడా ఏంటని పేనేస్తాను అనేసరికి, అయితే వద్దా, ఇది కూడా నేనే తినేస్తా అంటుంది. నేను బయటకు వెళ్ళి బిర్యానీ తింటా అని నారాయణ అంటే, అవునా, అయితే మీకు వారం వరకు లోపలకు నో ఎంట్రీ అంటుంది. అప్పుడు నారాయణ, బాహుబలి సినిమాలో బళ్ళాల దేవుళ్ళ ఉండేవాణ్ణి, నీ పీనాసిదనంతో ముఖేష్ యాడ్లో ముఖేష్లా మార్చేసావు కదే అంటాడు. అంతలో గుమ్మం దగ్గర వాళ్ళ కొడుకు వాసుని చూసి ఆనందంగా పలకరించేలోపు, ఈమె నా భార్య స్వాతి అని పరిచయం చేసేసరికి సూరమ్మ గుండె ఆగినంత పని అయ్యింది. కోడలా, మాకు చెప్పకుండా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అనేసరికి, తను నేను చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లో తనకు పెళ్లి చేయకపోతే తప్పని పరిస్థితుల్లో గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కొడుకు అంటాడు. అప్పుడు సూరమ్మ, ఇక్కడ నీకు లక్షల కట్నాలు ఇచ్చే అమ్మాయిని చూస్తుంటే నువ్వు ఇలా పెళ్లి చేసుకుంటావా అంటుంది. అమ్మ, లక్షలు కాదు, లక్షణమైన గుణాలున్న అమ్మాయి అయితే అందరం సంతోషంగా ఉంటాం అని వాసు అంటాడు. సూరమ్మకు ఇష్టం లేకపోయినా కొడుకు కోసం మాట్లాడకుండా ఉంటుంది. ఆ రోజు నుంచి ఇంట్లో వాతావరణం అంతా మారిపోయింది. మావయ్య, ఈరోజు మీకు నచ్చిన వంటకాలన్నీ చేశాను అని కోడలు అనేసరికి సూరమ్మ షాక్ అయ్యి, అమ్మో, నెలకు సరిపడే సరుకులతో ఒక్కరోజు చేసావా అని గుండెలు బాదుకుంటుంటే తండ్రి కొడుకులిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు కోడలు, అయితే నెల దాకా తినకండి అత్తమ్మ, అప్పుడు బ్యాలెన్స్ అనేసరికి సూరమ్మ షాక్. ఇలా స్వాతి రోజు నచ్చినవన్నీ చేస్తుండేది. ఒకరోజు భిక్షాటం చేసేవాడు. అమ్మా, ఆకలి అనేసరికి స్వాతి అన్నం పెట్టి, ఇక్కడే తిను, కావాలంటే పెడతాను అనేసరికి భిక్షాటకుడు, లేదమ్మా, నాకు 2 పిల్లలు, వారికి పెట్టి అప్పుడు తింటాను అనేసరికి స్వాతి లోపలకు వెళ్ళి మరికొంత డబ్బు ఇచ్చి పిల్లలకు మంచి భోజనం పెట్టమంటుంది.
అదంతా చూస్తున్న సూరమ్మ అయ్యో 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 అంటూ నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరో రోజు స్వాతి వాసు దగ్గరికి వచ్చి, ఏమండి, పండగ వస్తుంది, ఇల్లంతా డెకరేట్ చెయ్యాలి, పర్సు ఇవ్వండి అని పర్సు తీసుకొని అందులోని ఏటీఎం కార్డు తీసుకుంటుంది. సూరమ్మ ఎందుకే ఇంత డబ్బు అనేసరికి స్వాతి, అయ్యో అత్తయ్య, నేనేమైనా కూరగాయలు కొంటున్నానా? చీరలు నగలు చాలా కొనాలి, ఏటీఎం ఉంటే ఎన్ని లక్షలైనా వెంటనే కట్టేయచ్చు అనేసరికి సూరమ్మ, అమ్మో లక్షలా అని గుండె పట్టుకుంటుంది. వాసు వెంటనే సూరమ్మను పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సూరమ్మ కొంతసేపటికి కళ్ళు తెరిచి, హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యిందిరా అని అడుగుతుంది. 10 లక్షల వరకు అయ్యిందమ్మా అని వాసు చెప్తాడు. సూరమ్మకు సన్యాసి చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి మళ్ళీ షాక్. కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ.